జగన్నాథస్వామి విగ్రహం ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలుసా? ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి, నేనే ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను అని చెప్పాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నేను పనిచేస్తున్నంత వరకు ఎవరూ తలుపు తీయకూడదు అని చెప్పాడు. రోజులు గడిచినా లోపల నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. అప్పుడు రాణి గుండిచాదేవి ఆందోళన చెందింది. ఆమె పట్టుబట్టడంతో రాజు తలుపులు తెరవాల్సి వచ్చింది. తలుపు తెరిచేసరికి ఆ వృద్ధుడు కనిపించలేదు. విగ్రహం మాత్రం అసంపూర్ణంగా ఉంది. ఆ వృద్ధుడెవరో తెలుసా? స్వయంగా విశ్వకర్మదేవుడు అని విశ్వాసం. అందుకే జగన్నాథస్వామి విగ్రహం చేతులు కాళ్ళు పూర్తిగా ఉండవు, కానీ భక్తి మాత్రం సంపూర్ణంగా ఉంటుంది. ఇది నిజంగా దైవరహస్యమా లేక ఒక పరీక్ష? జై జగన్నాథ కామెంట్లో చెప్పండి.